నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు సూచన. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ నెల సమావేశం ఆదివారం నిర్వహించారు. కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు నిర్వహించిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రముఖ కవి అయినాల మల్లేశ్వరరావు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గాన కళారత్న వెంపటి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై తమ సందేశాన్ని అందించారు. సమావేశంలో సెక్రటరీ పి పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు బొబ్బా వెంకటేశ్వరరావు, అబ్బూరు రామమూర్తి, కోశాధికారి నర్రావుల ఆదినారాయణ, సభ్యులు కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణ, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. సంతృప్తి, సంతోషం, సద్భావన, సానుకూల దృక్పథం, సవ్యాలోచన 5 సార్లు వార్ధక్యాన్ని వెనకేస్తాయి. ఉదాహరణ నేనే 71 నాకు ఏదో ఒక బాలుడిగా నాకు వేదిక మీదకు వచ్చినట్టుంది, కానీ వృద్ధుడిగా వచ్చినట్టు నాకైతే లేదు. కలం చేత పట్టుకుంటే ఘడియక పద్యం రాస్తున్నా. అసలు నాకు వృద్ధాప్యం అన్న సంగతే గుర్తుండదు. అయినాల మల్లేశ్వరరావు గారు ఉన్నారు. అయినాల మల్లేశ్వరరావు గారు సహజ కవి, భారత రాష్ట్రపతి గారి నుంచి కూడా అనేక సన్మానాలు పొందారు. వీరు ప్రతిరోజు కూడా కార్తీక మాసం వైశిష్ట్యం కానీ పద్య ఇది కానీ ప్రతిరోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక రకంగా నీతి పద్యాలు కానీ లేకపోతే ప్యారడీ సాంగ్స్ కానీ ఏవైనా సరే మల్లేశ్వర గారు ప్లస్ వెంపటి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కూడా తెనాలిలో ప్రతిరోజు కొన్ని వేల మందికి వాళ్ళు కష్టపడి ఆ పద్యాలని వాటిని మనందరికీ కూడా పంపుతున్నారు. ఈ సందర్భంగా వాటిని సత్కరిస్తూ తెనాలి పట్టణంలో ముంత తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు సూచించారు. పట్టణంలో వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇప్పటికే సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణంలో ఉన్న భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు స్వచ్ఛందంగా తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ముందుగానే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని కమిషనర్ రామప్పలనాయుడు తెలిపారు. మనకి తుఫాన్ అలర్ట్ అనేటువంటిది ఉంది, మంతా తుఫాన్ అలర్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం అట్లాగే సిడిఎంఏ ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ అయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారి యొక్క ఆదేశాలు అండ్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి తెనాలి పురపాలక సంఘంలో ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నేషన్స్ అనేవి లేకుండా ప్రతి ఒక్క డ్రైన్ని కూడా డీజిల్ చేసుకోవటము, అట్లాగే అప్రమత్తంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల ప్రకారం మేము లాస్ట్ 2 days నుండి కూడా శానిటేషన్ విభాగాన్ని అండ్ ఇంజనీరింగ్ విభాగాన్ని అలర్ట్ చేశాము. ఆ ప్రకారంగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి అవుట్లెట్ డ్రైన్స్ అన్నిటినీ కూడా సో డ్రైవ్ మోడ్లో ఈరోజు సండే అయినప్పటికీ కూడా ఆల్ శానిటేషన్ వింగ్ అండ్ ఇంజనీర్స్ అందరూ కూడా వచ్చారు. ప్రతి మనకుండే 7 ELSRస్ని కూడా క్లీన్ చేసుకోవటము, అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్లోని ఉండేటువంటి మడ్ లాంటిదంతా కూడా బయటకు పోయేలాగా స్కౌట్స్ చేయడము,
సో క్లీనింగ్ యాక్టివిటీస్ అనేది పెట్టాము. లాస్ట్ 2 డేస్ నుండి జరుగుతున్నాయి. కాబట్టి ఒక పక్క వాటర్ సప్లై అండ్ సెకండ్ ఈ యొక్క డ్రైనేజ్ అనేటి కూడా ఎక్కడ బ్లాక్స్ లేకుండా చూడడం, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అట్లాగే మన ఈ సైక్లోన్స్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క దూర ప్రయాణాలని ఆపి ఇంట్లోనే ఉండాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా వాటర్ సప్లై కానీ అలాగే డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానీ ఇట్లాంటి సమస్యలే ముఖ్యంగా మనకు వస్తాయి. అట్లా ఎక్కడైనా చెట్లు పడిపోయినా అండ్ విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేలాగా ఒక కంట్రోల్ రూమ్ని కూడా మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా డ్యూటీస్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, అట్లాగే టౌన్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి మేము ఏర్పాటు చేసాం. సో అరౌండ్ ద క్లాక్ అంతా కూడా అందుబాటులో ఉండి ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము ఇంకొక రిక్వెస్ట్ కూడా పబ్లిక్ని కోరేది ఏంటంటే, సో ఈ యొక్క గాళ్ళు ఎక్కువగా వీచే సమయంలో మనం బయటికి రావటం కానీ అట్లాగే చేయకూడదు. అట్లాగే సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ ఫ్లెక్సీస్ ఏవైతే ఉంటాయి, హోర్డింగ్స్, దయచేసి తొలగించాలి. అట్లాగే ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉంటే కూడా మా టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి లాస్ట్ నైట్ నుండి ప్రతి ఒక్క ఫ్లెక్సీని కూడా రోడ్ సైడ్ ఉండేటన్ని కూడా తొలగిస్తున్నాం. ఇంకా 1-2 ఎక్కడైనా ఉండిపోయినట్లు ఈరోజు వాటిని అన్నింటినీ కూడా తీస్తున్నాం. కాబట్టి ఈ వాటర్ సప్లై పరంగా మనము కావాల్సినటువంటి పవర్ పోతే పవర్ బ్యాకప్ ఏర్పాటు చేసుకోవటం, ఫ్లెక్సీస్ రిమూవ్ చేసుకోవటం, డ్రైన్స్ యొక్క అవుట్లెట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవటం జరిగింది. అట్లాగే 2-3 ఏరియాస్లో ఎన్సీబీ కాలనీ కానీ, అట్లాగే పూలే కాలనీ కానీ అండ్ ఇంకా బాలాజీరావుపేట ఇట్లాంటి ఏరియాస్లో ఉండేటువంటి డ్రైన్స్ కొంచెం ఓవర్ఫ్లో అవుతుంటే ఆ ఏరియాస్లో డివార్మింగ్ పంప్స్ కూడా ఒక 5 పంప్స్ని కూడా రెడీగా మా హ్యాండ్లో పెట్టుకున్నాం. అట్లాగే పవర్ కట్టర్స్ని, ఏమైనా ఫ్లెక్సీస్ లాంటి ఇనుము లాంటివి ఏమైనా కింద పడిపోతే వాటిని కట్ చేయడం కోసం పవర్ కట్టర్స్ని, గ్యాస్ కట్టర్స్ని పెట్టుకున్నాం. అట్లాగే మా దగ్గర షాక్ కట్టర్స్ కూడా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కార్తీక వనసమారాధన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగలగుద్రు గ్రామ శివారులో జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా 85 సంవత్సరాలు దాటిన పలువురు సీనియర్ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, ఉప సర్పంచ్ కనగల నాగభూషణం, సిహెచ్ రజనీబాబు, పి మధుబాబు, ప్రోగ్రాం కన్వీనర్ ఆదినారాయణ శాస్త్రి, వెలుగ ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ, ఈ సమ్మేళనం మనందరినీ మళ్లీ కలిపింది. ఆర్టీసీ ఉద్యోగం ముగిసినా మన బంధాలు మాత్రం ఎప్పటికీ కొనసాగుతాయని, అందరం ఒక కుటుంబమేనని చెప్పారు. కార్మికుడి యొక్క కష్టాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యని సమస్యగా ఎలా చూడాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనతో కార్మికుల్లో కలిసిపోయి పనిచేసిన వ్యక్తుల్లో ఒక మంచి డిఎం రజనీబాబు గారు అని చెప్పాలి. ఏపీఎస్ఆర్టీసీని ప్రతిష్ట పెంచడానికి, ఈ ఆర్టీసీని లాభాలా తీసుకెళ్ళడానికి, ఉద్యోగస్తుల యొక్క గౌరవాన్ని పెంచే దాంట్లో కానివ్వండి, ప్రజలకు ఒక సేఫ్టీతో కూడినటువంటి, ఎందుకంటే ఒక మంచి జర్నీని ప్రజలకు ఇవ్వాలి, భద్రతతో కూడినటువంటి ఒక మంచి జర్నీని ప్రజలకు ఇవ్వాలి, ఆ సేఫ్టీని ఇవ్వాలి, ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ అనేది మనది, మనందరిది, ఇది ఆర్టీసీ సంస్థ బాగుంటే మనందరం బాగుంటామని చెప్పేసి పనిచేసినటువంటి వ్యక్తులు రజనీబాబు గారు, నాగమల్లేశ్వర గారు, మధుబాబు గారు. మరి గత 4 సంవత్సరాలుగా తెనాలి డిపోకు సంబంధించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులందరూ కలిసి వనసమారాధన కార్యక్రమం మరి వీరవల్లి ఆదినారాయణ గారు, వెలగ ఆదినారాయణ గారు, శర్మ గారి ఆధ్వర్యంలో మరి 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కలవటం, సీనియర్ సిటిజన్స్ అందరూ పెద్దవాళ్ళు. మనం వనసమారాధన అంటే ఒక 50 మంది కుర్రాళ్ళందరూ పోగాయి ముందు ఊరిని బిర్యానీలు, చికెన్లు, మటన్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసి, అది వనసమారాధన కాదు. ఇది వనసమారాధన అంటే మరి ఎక్కడి నుంచో దూరంగా రిటైర్ అయిపోయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఈ వనసమారాధన కార్యక్రమానికి ఇచ్చేయటం, మరి గౌరవ పెద్దలు మధుబాబు గారు,
మద్రిబాబు గారు, నాగమల్లేశ్వరరావు గారు, మరి ఆదినారాయణ గారు, శర్మ గారు వీళ్ళందరూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రత్యేకంగా మరి వీళ్ళందరూ ఒక తాటిపైకి తీసుకొచ్చి గతంలో ఇక్కడ ఎంత కష్టపడ్డాము, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం మనం ఏమేమి సేవ చేసాము వాటిని ఇక్కడే వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు మా అంగళకుదులు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మాకు చాలా సంతోషపడుతున్నాం. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో విశ్రాంత ఉద్యోగుల కార్తీక ఆత్మీయ సమ్మేళనం 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కార్యక్రమానికి అందరికీ మాకు పెద్దలు డిపో మేనేజర్గా చేసిన వాళ్ళందరూ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎంతో దూరం నుంచి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బిళ్ళలో వేసుకొని మందు బిళ్ళలు వేసుకొని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిపో మేనేజర్లకి ఇచ్చేసిన ఇది జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరవల్లి ఆదినారాయణ గారి కుమారుడు వీరవల్లి మురళి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే ఉచిత వైద్య శిబిరం ఈ నెల చివరి ఆదివారం కూడా తెనాలి బురిపాలెం రోడ్లోని డాక్టర్ D3 బిల్డింగ్ వద్ద జరిగింది. ఉదయం 6 గంటలకే సుదూర ప్రాంతాల నుండి రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించగా అనంతరం ఈసీజీ పరీక్షలు కూడా చేశారు. అవసరమైన రోగులకు నెల రోజులకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో మొత్తం 210 మంది రోగులు వైద్య సేవలు పొందగా 20 మంది వాలంటీర్లు సేవలు అందించారు. డాక్టర్ డి శారద మాట్లాడుతూ ప్రభుత్వం డోర్ టు డెస్టినేషన్ ప్రాజెక్టును అప్పగించడం గర్వకారణం. దీన్ని సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నాం. 18 నుండి 65 సంవత్సరాల మహిళలకు ఇంటి వద్దే రక్త నమూనాలు సేకరించి షుగర్, సిరం క్రియాటిన్, థైరాయిడ్, బ్లడ్ పర్సెంటేజ్ పరీక్షలు, అదనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్, గర్భాశయ ముఖద్వార ప్యాప్ స్మియర్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్క్రీన్ అండ్ ట్రీట్ పద్ధతిలో అనారోగ్యంగా ఉన్న మహిళలతో పాటు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజల ఆరోగ్య సురక్ష కోసం సమగ్ర చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎన్సీడీ క్యాంపు లేక షుగర్ క్యాంప్ అనేది గత 30 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు నాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగిందండి. వారికి నివేదికలో నేనేమి ఇచ్చానంటే మనకి ఎన్సీడీస్ దాదాపు 18 లేక 20% ఉన్నది అని చెప్పి ఇప్పుడు మనకి ఇండియన్ స్టాటిస్టిక్స్లో వచ్చింది. కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో చూసిందైతే దేశ జనాభాలో పర్టికులర్లీ నాకు తెలిసిన ఈ తెనాలి మండలం ఏరియాలో 40 నుంచి 50% ఏదో ఒక జబ్బు ఉంటుంది ప్రతి కుటుంబంలో. అంటే ఒక షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, లేని పక్షంలో ఆడవాళ్ళకి క్యాన్సర్స్ అని ఉంటున్నాయి, అది రొమ్ము క్యాన్సర్ కానీ అలాగా. వీటన్నిటినీ మోకమ్మడిగా మనకి ఆపచ్చు. ఎలాగ ఆపచ్చు అని అంటే ఒక P4 మెథడాలజీతో ఆపచ్చు. అంటే ఈ P4 అనేది మనకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన P4 లాంటిది కాదండి. దీనిలో ఏంటంటే ప్రివెంటివ్, ప్రోయాక్టివ్, పర్సనలైజ్డ్, పార్టిసిపేటరీ. అంటే మనం ఏది చేసినా ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్తుంటే ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే భయం ఎట్లా ఉందో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అట్లా ఫీల్ అవుతున్నారు. నాకు ఒక్కోసారి బాధేస్తుంది. అంటే మన ఓపీ ఒత్తిడిలో వాళ్ళతో మనం మాట్లాడలేకపోతాం, కానీ వాళ్ళని దగ్గరగా మనం తీసుకుని మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నామే అని చాలాసార్లు నాకు అనిపించేది. అలా గిల్టీనెస్ నాలో ఉండబట్టే ఎక్కువ నేను ఈ యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే మనకి ఈ 3 నెలలు ఈ డిసెంబర్ తర్వాత నేను వారికి నివేదిక ఇవ్వాలండి. ఒక రకంగా మనకి అది తెనాలికి గర్వకారణం అనుకున్నాను, అలాగే నా జీవితానికి కూడా గర్వకారణం అనుకున్నాను. ఇది పెద్దగా నేనేం ప్రకటించలేదు, ఎందుకంటే మనం చేసే పని మౌనంగా భగవంతుడి సాక్షిగా కరెక్ట్గా చేసి చాలామంది మహిళల్ని కాపాడగలిగితే అదే అంత దేశవ్యాప్తి చెందుతుందనే ఉద్దేశము. మెయిన్లీ మీ అందరినీ కూడా నేను పిలుపునివ్వాలనుకున్నాను, అలాగే మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయాలనుకున్నాను. ప్రతి ఒక్క వివాహిత మహిళ కూడా 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల దాకా కూడా మా క్యాంపుకి విజిట్ చేస్తే వారికి మేము ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టెస్టు, సీరం క్రియాటినిన్, కిడ్నీకి సంబంధించిన పరీక్ష, హిమోగ్లోబిన్ ఇవి చేయటమే కాకుండా వారికి బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటుగా అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అనివ్వండి, లేకపోతే అంతర్గత స్కానింగ్ అవనివ్వండి ఫ్రీగా చేస్తున్నామండి. దాంతోపాటు ప్యాప్స్మీర్ కూడా చేస్తున్నాము. వీటిలో ఏదైనా కనుక డిజార్డర్స్ బయటపడితే అక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ పిలుపు మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక SBI ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ యూనిటీ రన్ 6.0 కార్యక్రమం నిర్వహించారు. గాంధీ చౌక్ నుండి ప్రారంభమయ్యే ఈ రన్ 3 కిలోమీటర్ల మేరకు కొనసాగింది. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు దేశ ఐక్యత,
సుస్థిరత, శుభ్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచి సమాజ శ్రేయస్సుకు దోహపడుతుందని తెలిపారు. ఈ దిశగా SBI ఎప్పుడూ ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తోటి ఉద్యోగులు చంద్రశేఖర్, ప్రేమ్ కుమార్, విజయ్ కుమార్, సుధాకర్ తదితర బ్రాంచ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి ఫ్రీడమ్ ఇండియా ఫిట్ ఫ్రీడమ్ రన్ 6.0 కదా ఇది, అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ ఒకేషన్గా ఇది, ప్లస్ స్వచ్ఛతా అభియాన్, ఈ రెండు కూడా కన్సిక్యూటివ్గా చేస్తూను. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఫిట్గా ఉంటేనే బ్యాంక్ అంటే మన హెల్త్ సొంతంగా ఫిట్గా ఉండాలి. అండ్ ఆ రకంగానే మన సొసైటీ కూడా ఫిట్గా ఉంటేనే డెవలప్మెంట్కి ప్రోత్సహించబడుతుంది. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ఇనిషియేటివ్ ఈ 3 కిలోమీటర్స్ రన్ ఉంది ఇది. సో దట్ ఎవ్రీవన్ విల్ బీ ఫీల్ రిజనరేటెడ్. అండ్ అలాగే క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్ అండ్ అదర్ దీని గురించి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందరకే ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 6.0 లాస్ట్ 6 ఇయర్స్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు 3 కిలోమీటర్స్ రన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా 3 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి మన బోస్ రోడ్డు రామకృష్ణ టాకీస్ దాకా మళ్ళీ బ్యాక్ టు ఇక్కడికి రన్ జరుగుతుంది. ఇది యూనిటీ అండ్ స్పోర్టివ్ స్పిరిట్ అమాంగ్ ద ఎంప్లాయీస్, అమాంగ్ ద సొసైటీ డెవలప్ చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.